కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గేటు వద్ద ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి బైఠాయించారు. రేషన్ డీలర్ల పరీక్షను రాసేందుకు వచ్చిన ప్రకాష్ అనే అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. పరీక్షా కేంద్రం వద్ద బీటెక్ రవి వర్గం, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం నినాదాలు చేశాయి. విషయం తెలుసుకున్న ఆర్టీఓ డీఎస్పీ మురళీ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను కడప నుండి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి వర్గం అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం మధ్య కూడా పూర్తి స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంబంధించి నేడు ఒక పరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షలో భాగంగా అయితే కనుక నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి అలాగే వేంపల్లి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎగ్జామ్ రాసేందుకు కూడా అందరూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి వేంపల్లి నుంచి కూడా ఏదైతే అభ్యర్థి రావడం జరిగిందో ప్రకాష్ అనే వ్యక్తిని కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి వర్గం కూడా లోపలికి పంపించేందుకు కూడా నిరాకరించడం జరిగింది. అయితే ఇదే అంశం తెలుసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య అయినటువంటి ఆమె సతీమణి అక్కడికి రావడం జరిగింది. అయితే ఎవరైతే ప్రకాష్ ను పూర్తిస్థాయిలో లోపలికి పంపించలేదో అతనికి మద్దతుగా పూర్తిస్థాయిలో కూడా ఆమె ఆ గేటు వద్ద అయితే పూర్తిస్థాయిలో బైఠాయించడం జరిగింది. అలాగే అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఇద్దరికి కూడా వాగ్వాదం జరగడం జరిగింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ రావడంతో కూడా పూర్తిస్థాయిలో ఇద్దరిని ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఆ పరీక్షలు అయితే సజావుగా జరిగేందుకు అయితే కనుక ఏర్పాటు చేస్తామని చెప్పుకోవచ్చు మేము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.